మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంఐ TV4 కాన్స్ అండ్ ప్రోస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో నేను గతంలో ఎంఐ TV4 అన్బాక్స్ చేశాను. అలాగే వచ్చేసరికి ఎంఐ టీవీ యూజ్ చేయడం ఎలాగని చెప్పి మరో వీడియో కూడా నేను చేయడం జరిగింది. మీరు ఒకవేళ ఆ వీడియోస్ కనుక చూడకపోతే నేను పైన కార్డ్స్లో వదిలేస్తున్నాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తున్నాను. మీరు ఆ వీడియోస్ చూసి ఆ తర్వాత ఈ వీడియో చూస్తే ఇంకా మీకు బాగా అర్థం అవుతుంది అనమాట. సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను కంప్లీట్ దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థం చేసుకొని ఈ టీవీని మనం తీసుకోవచ్చా లేదనేది మీరే డిసైడ్ అవ్వండి. సో ముందుగా మనం ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రోస్ గురించి చెప్పాలి అంటే ముందుగా చెప్పాల్సింది దీని డిజైన్ గురించి చెప్పుకోవాలి. సో డిజైన్ వచ్చేసరికి సూపర్ స్లిమ్ ఉంటుందన్నమాట. మనకి టీవీ వచ్చేసరికి చాలా స్లిమ్గా ఉంటుంది. మనకి ఇది 55 ఇంచెస్లో అంత స్లీక్ అండ్ స్లిమ్గా మనకి చూడడానికి చాలా ప్రీమియం లుక్ అనేది ఉంటుంది. సో అది దీనికి మెయిన్ ప్లస్ అని చెప్పుకోవాలి. సో తర్వాత చూసుకుంటే దీని ప్రైస్ గురించి మాట్లాడుకోవాలి. సో ప్రైస్ వచ్చేసరికి చాలా అగ్రెసివ్ ప్రైస్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు. మనకి 39,999 రూపాయలకి ఇది మనకి 55 ఇంచెస్ దొరుకుతుందనమాట. అలాగే వీళ్ళు దీన్ని 4K అల్ట్రా హెచ్డి అని చెప్పి పిలుస్తున్నారు. సో ఈ ప్రైస్లో మనకి అంటే ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి 55 ఇంచెస్ సూపర్ స్లిమ్ ఉన్న టీవీ దొరకడం అయితే నిజంగా ఇది ఒక ప్లస్ అని చెప్పుకోవాలి. తర్వాత ప్లస్ గురించి చెప్పుకోవాలంటే దీంట్లోని వీడియో క్వాలిటీ గురించి చెప్పుకోవాలి. వీడియో క్వాలిటీ వచ్చేసరికి బాగుంది. బ్రైట్నెస్ లెవెల్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. బ్యాక్ లైట్ కాంట్రాస్ట్ కానివ్వండి అంతా చాలా బాగుంది. కలర్స్ దగ్గర అంత థిక్నెస్ అయితే లేవు కానీ కలర్స్, బట్ వీడియో క్వాలిటీ మాత్రం చూడడానికి బాగుంది. హెచ్డిఆర్ వీడియో కంటెంట్ అనేది దీంట్లో మనకి లభిస్తుంది అనమాట. సో తర్వాత చూసుకుంటే ఇక చాలామంది నన్ను వాల్ మౌంట్ ఉందా అని చాలామంది అడుగుతున్నారు. దీనికి వాల్ మౌంట్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. బట్ ఏదైతే వాల్ మౌంట్ స్టాండ్స్ ఉంటాయో అవి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయట్లేదు. సో అది విడిగా మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. టీవీకి బ్యాక్ సైడ్ అంటే రేర్ సైడ్ వచ్చేసరికి మనకి పెద్దవి 4 స్క్రూస్ అనేవి ఉంటాయి. సో ఆ స్క్రూస్ అనేవి మనం తీసేసి అక్కడ నుంచి మనం వాల్ మౌంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో వాల్ మౌంట్ ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే మీరు వాల్ మౌంట్ ఫ్లెక్సిబుల్ ఉన్నది తీసుకోండి. అంటే మీరు ఫిక్స్డ్ చేసే వాల్ మౌంట్ కాకుండా మనకి ముందుకి వెనక్కి లాక్కునే వాల్ మౌంట్ స్టాండ్స్ అయితే మనకి దొరుకుతాయి. సో వాటిని యూజ్ చేయడం ఇంకా మంచిది. మనకి ఏవైతే పోర్ట్స్ ఉన్నాయో మనకి HDMI పోర్ట్ కావచ్చు, లేకపోతే హార్డ్ డిస్క్ కావచ్చు, ఏదైనా మనం కనెక్ట్ చేయాలంటే మనకి కొంచెం బెటర్గా ఉంటుంది. అంటే మనకి మాటికి వెనక్కి తిరిగి చూడకుండా అది లాగి మనం పెట్టుకుంటే మంచిది అనమాట. ఇంకా తర్వాత చూసుకుంటే మనకి ఇందులో మౌస్, కీబోర్డు, అలాగే మనం హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్, వైర్లెస్ కీబోర్డు, సో ఇవన్నీ మనం వీటికైతే కనెక్ట్ చేసుకోవచ్చు. అన్ని పని అయితే చేస్తున్నాను. నేను ఆల్రెడీ అన్ని చెక్ చేశాను. సో ఇవన్నీ అయితే మనకి పని చేస్తున్నాయి. ఇది ఒక ప్లస్ అని చెప్పుకోవాలి. తర్వాత చూసుకుంటే ఇంకా ఇందులో వీళ్ళు ఇచ్చిన కంటెంట్ గురించి మాట్లాడుకోవాలి. సో కంటెంట్ వచ్చేసరికి మనకి 5 లక్షల అవర్స్ వరకు మనకి ఇందులో కంటెంట్ అయితే వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. సో ఈ కంటెంట్ని మనం ఫ్రీగా అయితే చూడొచ్చు. కాకపోతే దీనికి మనకి ఇంటర్నెట్ అనేది కావాలి. ఇంటర్నెట్ కూడా స్పీడ్ ఎక్కువ ఉంటేనే మనం ఈ కంటెంట్ని ఫుల్గా అయితే ఎంజాయ్ చేయగలం. మా ఇంట్లో వచ్చేసరికి నాకు 30 MBps స్పీడ్ అనేది ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే కంటెంట్ అనేది ఫుల్ HD క్వాలిటీలో నేను కంప్లీట్గా అయితే చూడగలుగుతున్నాను. కొన్ని అయితే మనకి ప్రీమియం సర్వీసెస్ ఉన్నాయి, అంటే మనకి పెయిడ్ ఉన్నాయి. సో పెయిడ్ పక్కన పెట్టినా సరే మనకి ఫ్రీ సర్వీసులు అయితే చాలా అయితే ఇందులో మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో వాటిని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వరకు నేను ఏదైతే చెప్పానో ఇవే ఇందులో ఉన్న ప్రోస్ అనమాట. సో ఇంతకు మించి మనకి చెప్పుకోవడానికి అయితే పెద్దగా ఏమీ మనకి ప్రోస్ అయితే కనబడవు. ఇప్పుడు మనం కాన్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే మైనస్లు, ఈ టీవీలో ఉన్న మైనస్లు ఏంటనే దాని గురించి మాట్లాడుకుందాం. సో నేను చెప్పిన ప్రోస్ కన్నా మైనస్లు అయితే అంటే కాన్స్ అయితే మనకి ఇందులో చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ మీరు జాగ్రత్తగా విని మీరే డిసైడ్ అవ్వండి. మన మిడిల్ క్లాస్ వాళ్ళది ఎలా ఉంటుందంటే మనస్తత్వం, 6 లక్షలకు ఆడి కార్ వస్తుందంటే అప్పు చేసైనా సరే కొంటారు. తీరా అది వచ్చిన తర్వాత పైనే అది ఆడి కార్ లాగా కనిపిస్తుంది. లోపల ఇంజిన్ మొత్తం చూసుకుంటే మనకి నానో కార్ది ఫిట్ చేశారంటే ఎంత కోపం వస్తుంది. సో ఇప్పుడు ఈ టీవీ 4K సపోర్ట్ చేస్తుందా లేదా? ఎందుకంటే వీళ్ళు వచ్చేసరికి ఇది 4K అల్ట్రా హెచ్డి అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ మనం వింటున్నాము. సో నిజంగా 4K అల్ట్రా హెచ్డి టీవీ అయినా ఇది అని నన్ను అడిగితే టీవీ అయితే 4K అల్ట్రా హెచ్డి అయితే కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ అన్ని టెస్ట్లు అయితే చేశాను. నా దగ్గర ఇంట్లో సోనీ కూడా టీవీ ఉంది, అది 4K అల్ట్రా హెచ్డి సపోర్టెడ్. సో ఇది కూడా 4K అల్ట్రా హెచ్డి అంటున్నారు. సో అందుకని రెండింటిని నేను కంపేర్ చేసి కొన్ని వీడియోస్ని, అలాగే కొన్ని సాఫ్ట్వేర్ ఏదైతే CPU జెడ్ సాఫ్ట్వేర్ ఉంటుందో సో దాన్ని కూడా ఇన్స్టాల్ చేసి రెండింటిని కంటెంట్ని అయితే నేను ఇక్కడ అబ్జర్వ్ చేశాను. సో మీకు ఇక్కడ ఆ ప్రూఫ్స్తో సహా నేను ఇక్కడ చూపిస్తాను. సో ముందుగా నేను CPU జెడ్ని ఇన్స్టాల్ చేసి ఏదైతే డివైస్ ఇన్ఫర్మేషన్ ఉందో డివైస్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళాను. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఫస్ట్ మీకు MI TV4ది చూపిస్తున్నాను. సో ఈ MI TV4 ఏదైతే ఉందో
సో దానికి మీరు ఇక్కడ చూడొచ్చు, పైన మనకి షౌమి అని రాసింది. అలాగే హార్డ్వేర్ చూసుకుంటే మనకి ఎమలాజిక్ అని రాసింది. ఇక్కడ మీరు సరిగ్గా గమనించండి, స్క్రీన్ సైజ్ చూసుకుంటే 13.77 ఇంచెస్ అని చెప్పి ఇక్కడ మనకి హార్డ్వేర్ పరంగా అయితే ఇన్ఫర్మేషన్ అక్కడ అలా నోటెడ్ అయినట్టుగా ఇక్కడ మనకి చూపిస్తుంది. సో స్క్రీన్ సైజ్ మనకి 55 ఇంచ్ అయితే వీళ్ళు ఇక్కడ 13.77 అని చూపిస్తుంది. సో పోనీ తప్పు చూపిస్తుందా అనుకుంటామంటే లేదు, ఎందుకంటే మనకి ఏదైతే నా దగ్గర ఉన్న సోనీ టీవీ ఉందో అక్కడైతే కరెక్ట్గానే చూపిస్తుంది, తర్వాత చూపిస్తుంది. తర్వాత మీరు స్క్రీన్ రెజల్యూషన్ చూసుకుంటే మనకి ఇక్కడ 1920x1080 పిక్సెల్స్ అని చెప్పి రాసింది. అంటే ఫుల్ హెచ్డి పిక్సెల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో పర్వాలేదు, ఫుల్ హెచ్డి ఉన్నా సరే మనకి కంప్రెస్ చేసి మనకి 4K అయితే చూపించాలి. ఆ తర్వాత మనకి ఏదైతే స్క్రీన్ డెప్సిటీ ఉందో అది మనకి 160 డెప్సిటీ అయితే వరకు చూపిస్తుంది. సో ఓకే, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు మనం సోనీ చూద్దాం. సో సోనీ చూసుకుంటే ఇక్కడ నా దగ్గర ఉన్న సోనీ బ్రావే అన్నమాట ఇది. సో ఇందులో మనం చూడొచ్చు, స్క్రీన్ సైజు 42.49 ఇంచెస్ అని చూపిస్తుంది. సో కరెక్ట్గానే చూపిస్తుంది అని చెప్పాలి, ఎందుకంటే ఆ టీవీ 42 ఇంచెస్ టీవీ అనమాట. అలాగే ఇక్కడ మనకి స్క్రీన్ రెజల్యూషన్ చూసుకుంటే ఇది కూడా మనకి 1080p వరకే చూపిస్తుంది. అంటే మనకి ఇది కూడా ఫుల్ హెచ్డి స్క్రీన్ రెజల్యూషనే ఉందని చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి స్క్రీన్ రెజల్యూషన్ ఎంత ఉన్నప్పటికీ మనకి 4K అనేది ప్లే అవ్వాలి అల్ట్రా హెచ్డీలో. ఎందుకంటే మనకు కొన్ని మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని మొబైల్స్ వచ్చేసరికి మనకి 1080p రెజల్యూషన్ స్క్రీన్ ఉన్నప్పటికీ 4K అనేది మనకి లోపల ప్లే అవుతుంది. దానికి కారణం చిప్ సెట్, అంటే దాని లోపల ఉన్న ఇంజిన్ ఏదైతే ఉందో అది 4K అయితే సపోర్ట్ చేసి ఉండాలన్నమాట. అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి వీళ్ళు కూడా ఫుల్ హెచ్డిఏ డిస్ప్లే సైజ్ అయితే మనకి సోనీలో కూడా కనబడుతుంది. ఇంకా మనకి స్క్రీన్ డెప్సిటీ చూసుకుంటే మనకి 51 డెప్సిటీ అయితే ఉంది. సో ఇంకా ఈ రెండు ఇలా పక్కన పెట్టేద్దాం. సో పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే స్క్రీన్ సైజ్ ఉందో సైజ్ వచ్చేసరికి మనకి 13.77 ఇంచెస్ దగ్గర ఆగిపోయింది. సో అంటే ఆ హార్డ్వేర్ 13.77 వరకే సపోర్ట్ చేస్తుందా, దాన్ని వీళ్ళు అనలైజ్ చేసుకొని మనకి 55 ఇంచెస్ వరకు తీసుకొచ్చారా అనే అనుమానం అయితే ఇక్కడ మనకి కలక్కమాందు. సో ఈ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. సో ఇప్పుడు నేను నా దగ్గర ఒరిజినల్ 4K కంటెంట్ ఉన్న వీడియో ఒక సాంగ్ ఒకటి ఉందన్నమాట. ఇది బాహుబలి 2లో సాంగ్ అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి రా ఫైల్, అంటే మనం కంప్రెస్ చేయలేదు, ఇది 4K డైరెక్ట్ ఫైల్ అనమాట. ఆ ఫైల్ని ఇప్పుడు నేను సోనీలో ప్లే చేశాను. అలాగే వచ్చేసరికి ఎంఐ టీవీలో కూడా నేను ప్లే చేశాను. సో సోనీలో ప్లే చేసినప్పుడు ఏదైతే ఆ సాంగ్ ఉందో సాంగ్ అయితే ఎక్కడ మనకి స్ట్రక్ అవ్వకుండా స్మూత్గా అయితే హ్యాండిల్ చేసింది. సోనీలో మనకి ఆ సాంగ్ అయితే ప్లే అయిపోయింది. కానీ ఇప్పుడు ఎంఐ టీవీలో ఇదే సాంగ్ నేను ప్లే చేస్తే ఓన్లీ ఆడియో వస్తుంది, వీడియో ఏదైతే ఉందో వీడియో అయితే అక్కడ అలా స్ట్రక్ అయిపోయి ఉండిపోయింది అనమాట. సో నేను ప్లేయర్ కంప్లైంట్ ఏమో అనుకొని చెప్పి VLC ప్లేయర్ వేసి VLC ప్లేయర్లో కూడా నేను ట్రై చేశాను. అయినా సరే మనకి అదే ప్రాబ్లం, అసలు వీడియో అయితే మూవ్ అవ్వట్లేదు, వీడియో అక్కడితో స్ట్రక్ అయిపోతుంది. మనకి సాంగ్ అయితే వెనకాల ఆడియో అయితే వస్తుంది. సేమ్ VLC ప్లేయర్ నేను సోనీలో కూడా వేసి నేను చూశాను, అయినా మనకి అక్కడ ప్లే అయితే స్మూత్గా అయిపోతుంది. సాంగ్లో ఎటువంటి డ్రాపింగ్ అయితే మనకి అక్కడ ఎక్కడ కనిపించలేదన్నమాట. సరే, ఇంకా మళ్ళీ లాస్ట్ టెస్ట్ కింద నేను యూట్యూబ్ ఓపెన్ చేశాను. సో యూట్యూబ్ ఓపెన్ చేసి రెండిట్లోనూ సేమ్ వీడియోని నేను పెట్టి ప్లే చేసి 4K సపోర్ట్ ఉందా లేదా అని చూశాను. సో ముందుగా నేను ఇక్కడ మీకు సోనీ చూపిస్తాను. సో "4K డెమో". సోనీలో చూడొచ్చు మీరు ఇక్కడ 4K సపోర్ట్ అయితే ఉన్నట్టుగా మనకి రెజల్యూషన్లో అయితే చూపిస్తుంది. మనకి ఆటోలో చూసుకుంటే 4K, ఆటోలో అయితే మనకి 4K కనిపిస్తుంది. ఇప్పుడు మీకు నేను ఎంఐ టీవీ చూపిస్తాను. సో ఎంఐ టీవీలో మీరు
ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూస్తే మీకు 4K సపోర్ట్ అనేది ఎక్కడ మనకి కనిపించట్లేదు. ఆటో రెజల్యూషన్ చూసుకుంటే మనకి ఫుల్ హెచ్డీ వరకే ఆటో రెజల్యూషన్ ఉంది, అంటే మనకి 1080p వరకు మాత్రమే ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. సో ఇంకా ఇదంతా చూసిన తర్వాత నేను దీని చిప్ సెట్ గురించి ఒకసారి మళ్ళీ మొత్తం అంతా సెర్చ్ చేశాను. సో సెర్చ్ చేసినప్పుడు దీనికి వీళ్ళు వాడింది ఎమలాజిక్ చిప్ సెట్ వాడారు, దేనికి మనకి ఎంఐ టీవీకి అనమాట. సో ఎమలాజిక్ చిప్ సెట్ T968 చిప్ సెట్ని అయితే ఇందులో యూజ్ చేశారనమాట. ఈ ఎమలాజిక్ చిప్ సెట్ అనేది ఏదైతే ఉందో ఈ కంపెనీ వచ్చేసరికి అన్ని డబ్బా బ్రాండెడ్స్కి వీళ్ళు అండ్ టీవీలకి అనమాట, అన్ని డబ్బా టీవీ బ్రాండ్స్కి మాత్రం వీళ్ళు చిప్ సెట్ అయితే అందిస్తారు. సో అక్కడ చూసుకుంటే ఇది 4K కంటెంట్ని అయితే సపోర్ట్ చేసే చిప్ సెట్ అని అర్థమైంది. బట్ వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ మనకి 4K కంటెంట్ని ఎందుకు ఇవ్వలేదు అనేది అయితే నాకు అర్థం కాలేదు. సో రానున్న అప్డేట్లో ఇద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఏంటి అనేది అయితే మనకి ఎక్కడ తెలియట్లేదు. బట్ వచ్చేసరికి ప్రజెంట్ టీవీ చూసుకుంటే మనకి ఇది 4K సపోర్ట్ అయితే కాదు, 1080p వరకే మీరు ఎంజాయ్ చేయగలరు. 4K కంటెంట్ని మీరు ఇక్కడ ఎంజాయ్ చేయలేరు. మనకి ఫ్యూచర్లో అప్డేట్స్లో ఏమైనా మనకి 4K కంటెంట్ సపోర్ట్ అయ్యేలాగా మనకి అప్డేట్స్ తీసుకొస్తారేమో చూడాల్సి ఉంటుందన్నమాట. ఇది మీరు బాగా గుర్తుంచుకోండి, టీవీ వచ్చేసరికి మనకి 4K కంటెంట్ ఉన్న వీడియోస్ని అయితే హ్యాండిల్ చేయలేకపోతుంది అనమాట. ఇంకా తర్వాత విషయంకి వచ్చేసరికి మనం ఇక్కడ ఫ్రేమ్ డ్రాపింగ్ గురించి చెప్పుకోవాలి. సో వీడియోస్ ఏవైతే ఉన్నాయో వీడియోస్ అది చిన్న లేదు పెద్ద లేదు, స్మూత్గా అయితే పర్ఫామ్ చేయట్లేదు. ఇక్కడ మనకి ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఫ్రేమ్ డ్రాప్ నాకు అంచనా ప్రకారం చూసుకుంటే 24 వరకు మనకి ఫ్రేమ్స్ అయితే తీసుకోగలుగుతుంది. ఎబో అయితే తీసుకోవట్లేదని చెప్పి నాకు అర్థమవుతుంది. ఇక్కడ 30 ఫ్రేమ్ రేట్ ఉన్న వీడియో ప్లే చేసినా మనకి 24 ఫ్రేమ్ రేట్ వరకే మనకి ఎక్కడ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఏదైతే మోషన్ ఉంటుందో మనకి స్మూత్నెస్ అయితే లేదు, మనకి జస్ట్ అలాగా మనకి లైట్గా బ్రేక్ అవుతున్నట్టుగా మనం అబ్జర్వ్ చేస్తే మాత్రం తెలుస్తుంది. ఫ్రేమ్ డ్రాపింగ్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇది నాకు తెలిసి 24 ఫ్రేమ్ రేట్ వరకే మనకి తీసుకుంటుంది. సో అప్డేట్లో దీన్ని కూడా ఏమైనా ఫిక్స్ చేస్తారని చూడాలి, ఎందుకంటే ఇది మనకి 60 ఫ్రేమ్ రేట్ వరకు సపోర్ట్ చేసే చిప్ సెట్ అని అనమాట. ఇంకా తర్వాత చూసుకుంటే మనకి ఇందులో గూగుల్ సపోర్ట్ అనేది కంప్లీట్గా ఎక్కడ మనకి కనబడదు, అంటే గూగుల్కి సంబంధించిన ఏ యాప్ ఇందులో ఉండదు, ఈవెన్ మనకి యూట్యూబ్తో సహా అనమాట. సో మనకి ఏమీ ఉండదు. దీని గురించి గతంలో నేను ఒక వీడియో చేశాను. నేను ఈ టీవీని ఎలా యూజ్ చేయాలి, ఇందులో మనం ప్లే స్టోర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, సో యాప్ స్టోర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి దాని మీద ఆ వీడియోలో అయితే నేను చెప్పడం జరిగింది. ఆ వీడియో మీరు చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో పైన కార్డ్స్లో వదిలేస్తున్నాను. సో అక్కడ నుంచి మీరు ఆ వీడియో చూసుకుంటే మీకు ఇంకా అర్థమయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో మనకి ఇందులోకి వచ్చేసరికి టీవీలోకి వచ్చేసరికి మనకి ఎక్కడ మనకి గూగుల్ సపోర్ట్ ఉండదు. అలాగే స్టోర్ ప్లే స్టోర్ కానివ్వండి, థర్డ్ పార్టీ స్టోర్ కానివ్వండి, ఏమీ మనకు ఉండవు. ఏమైనా మనం ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనం త్రూ సిస్టమ్ ద్వారా మనం థర్డ్ పార్టీ నుంచి డౌన్లోడ్ చేసుకుని వాటిని మనం పెన్ డ్రైవ్లో వేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వచ్చేసరికి మనకి ఇందులో వీళ్ళ ఓన్ స్టోర్ కూడా వీళ్ళు ఇవ్వలేదు. మరి ఎందుకు ఇవ్వలేదు ఏంటనేది మనం తెలియదు. సో అదొక మైనస్ కింద అయితే మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇక మరో మైనస్ గురించి చెప్పుకోవాలంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది వీళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ ప్యాచ్ వాల్ గురించి చెప్పుకోవాలి. ఈ ప్యాచ్ వాల్ ఏదైతే ఉందో ఇది వీళ్ళ ఓన్గా డెవలప్ చేసుకున్నారు. అది ఆండ్రాయిడ్ ప్లాట్ఫామే, బట్ వచ్చేసరికి ప్యాచ్ వాల్ అని చెప్పేసి వీళ్ళు MIUI లాగా వీళ్ళు ప్యాచ్ వాల్ UI అయితే ఇక్కడ తీసుకొచ్చారనమాట. సో ప్యాచ్ వాల్ అయితే చూడడానికి బాగున్నప్పటికీ విపరీతమైన బగ్స్ ఉన్నాయన్నమాట. సో దీన్ని వాడాలంటే మనకి ఇంటర్నెట్ స్పీడ్ కూడా ఎక్కువ ఉండాలి ప్యాచ్ వాల్ రావాలంటే. సో ఈ ప్యాచ్ వాల్ వల్ల ఏమవుతుందంటే టీవీ ఆన్ చేసిన తర్వాత మనకి దగ్గర 2 minutes నుంచి 5 minutes పడుతుంది టీవీని ఆపరేట్ చేయాలంటే. అంటే మనకి టీవీ ఆపరేట్ చేసిన తర్వాత అంటే టీవీ ఆన్ చేయగానే టీవీ ప్యాచ్ వాల్ని లోడ్ చేసుకోవడానికి మనకి 2 minutes నుంచి 5 minutes పడుతుంది. అప్పుడు మనకి రిమోట్ అయితే పని చేయట్లేదు అనమాట. సో అలాగ మనకి లోడ్ అవుతూనే ఉంది. ప్యాచ్ వాల్ లోడ్ అవ్వడానికే మనకి 2 minutes నుంచి 5 minutes పడుతుంది. సో ఇది చాలా పెద్ద మైనస్ అని చెప్పాలి. ఎవరైనా టీవీ ఆన్ చేసుకొని ప్రోగ్రామ్ టైంకి టీవీ ఆన్ చేసుకుని ఆ ప్రోగ్రామ్ చూడాలి అనుకుంటే ఆ ప్యాచ్ వాల్ లోడ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విషయంలో అయితే వీళ్ళు చాలా తొందరగా అయితే ఆ బగ్స్ని అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఆ లోడింగ్ అయితే హెవీగా ఉందన్నమాట. అంటే ప్యాచ్ వాల్లో మనకి హెవీనెస్ అనేది ఎక్కువైపోయిందని చెప్పుకోవాలి. ఇక తర్వాత చూసుకుంటే దీని రిమోట్ గురించి చెప్పుకోవాలి. రిమోట్ వచ్చేసరికి కంప్లీట్ డమ్మీ రిమోట్ అని చెప్పాలి. ఎక్కడ మనకైతే వాళ్ళు ఏదో పెద్ద స్మార్ట్ రిమోట్ లాగా బిల్డప్ ఇచ్చుకొని ఆ రిమోట్ తీసుకొచ్చారు, కానీ ఏముందో ఆ రిమోట్లో యాక్షన్ బటన్స్, పవర్ అండ్ ఆఫ్, తర్వాత మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌను, సో మెను, బ్యాక్ బటన్, ఈ తప్పితే మనకి ఇంకా అక్కడ ఏం లేవు. సో ఇదేమో స్మార్ట్ రిమోటా, ఏదైతే రింగ్ ఉందో సెంటర్ రింగ్ దానికి టచ్ ఫీలింగ్ ఇచ్చిన మనం వెంటనే మనం ఏదైనా ఆపరేట్ చేసుకోవడానికి అయితే బాగుండేది. బట్ వచ్చేసరికి ఇక్కడ రిమోట్లో అయితే ఆ ఫీచర్ అయితే లేదు. అదొక మైనస్ అనే చెప్పుకోవాలి. సో దీని గురించి ఏంటంటే మనం కీబోర్డు, మౌస్ ఈ కనెక్ట్ చేసుకొని వాడుకోవడం ఇంకా బెటర్ అని చెప్తాను. ఈ రిమోట్ను వాడే కన్నా అంత డమ్మీ రిమోట్ అనమాట. ఇక తర్వాత వచ్చేసరికి వీళ్ళు వాయిస్ కమాండింగ్ ఫీచర్ అనేది ఇందులో ఇవ్వకపోవడం ప్రధానమైన మైనస్ అని చెప్పుకోవాలి. ఈ రోజుల్లో స్మార్ట్ టీవీలు ఏవైతే ఉన్నాయో అందులోనే ప్రధానంగా ఆండ్రాయిడ్ టీవీస్కి వచ్చేసరికి ఖచ్చితంగా స్మార్ట్ వాయిస్ కంట్రోల్ అనేది ఉండాల్సి ఉంటుంది. వాయిస్ కంట్రోల్ ఉంటే మనం టీవీని ఆపరేట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సో నా సోనీ టీవీలో అయితే వాయిస్ కంట్రోల్ ఉంది, మీకు ఇక్కడ చూపిస్తాను. వాయిస్ కంట్రోల్ చేసి మనం ఏ విధంగా టీవీని ఆపరేట్ చేయవచ్చు అనేది చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇక్కడ చూపిస్తాను.
నాని ప్రభాకర్. సో మీరు చూసారుగా వాయిస్ కంట్రోల్ చేసి మనం జస్ట్ మనకు కావాల్సిన ప్రోగ్రామ్ పేరు కానివ్వండి లేకపోతే ఏదైనా చెప్తే జస్ట్ అది సెర్చ్ చేసి వెంటనే తీసుకొస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి డమ్మీ రిమోట్ పట్టుకొని టకా 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 నొక్కుకొని చేయాలంటే చికాకు అయితే వచ్చేస్తుంది అనమాట. మామూలు చికాకు అయితే రావట్లేదు. సో మంచి చికాకు అయితే తీసుకొస్తుంది అనమాట ఈ రిమోట్. ఇంకా తర్వాత చెప్పుకోవాల్సింది దీని ఆడియో అవుట్పుట్ గురించి చెప్పుకోవాలి. సో ఆడియో అవుట్పుట్ వచ్చేసరికి మనకి ఇది అంత బ్రహ్మాండంగా అయితే రావట్లేదు. ఎందుకంటే మనకి టీవీ చూడడానికి 55 ఇంచెస్. సో ఆడియో కూడా అదే రేంజ్లో ఉంటే చాలా బాగుండేది. వీళ్ళు డాల్బీ సపోర్టెడ్ అని చెప్తున్నారు కానీ ఉన్న ప్రయోజనం అయితే లేదు. ఎందుకంటే మనకి 16 వాట్స్ స్పీకర్స్ ఇచ్చారు అంతే. అవుట్పుట్ మనకి 16 వాట్స్ వరకే వస్తుంది. సో కనీసం వీళ్ళు ఎంత లేదన్నా 50 అయినా ఇవ్వాల్సింది. సరే 50 కాకపోతే 30 అయినా ఇవ్వాల్సింది. మరీ 16 ఇచ్చారు. ఆ 16 మనకి అవుట్పుట్ వచ్చేసరికి మనకి 8 14 వస్తున్నట్టుంది. సో అంత అద్భుతంగా అయితే లేదు. మీరు ఖచ్చితంగా దీనికోసం సౌండ్ బారో లేకపోతే హోమ్ థియేటర్ మెయింటైన్ చేస్తే ఆ ఫీల్ అనేది మనం ఎంజాయ్ చేయగలం. ఏదైతే మనకి టీవీలో ఆ టీవీ విజువల్ ఉందో ఆ విజువల్కి తగ్గ ఆడియోని మనం ఎంజాయ్ అయితే మనం చేయగలం అనమాట. తర్వాత చూసుకుంటే మనకు దీనికి ఐఆర్ బ్లాస్టర్ అనేది ఇవ్వలేదన్నమాట మనం అవుట్ ఆఫ్ ది బాక్స్. సో ఐఆర్ బ్లాస్టర్ కూడా ఇవ్వచ్చు. వీళ్ళు 300 రూపాయలు పెడితే ఐఆర్ బ్లాస్టర్ అనేది దొరుకుతుంది. అలాంటి ఐఆర్ బ్లాస్టర్ ఎందుకు వీళ్ళు స్కిప్ చేశారనేది ఇక్కడ అర్థం కావట్లేదు. ఈ ఐఆర్ బ్లాస్టర్ ఉంటే మనం ఒక్క రిమోట్తో ఏదైతే మనకి వీళ్ళు ఇచ్చిన రిమోట్ ఉందో ఈ రిమోట్తోనే మనం మన ఇంట్లో ఉన్న సెటప్ బాక్స్ని కూడా మనం కంట్రోల్ అయితే చేయొచ్చు. బట్ ఎందుకో వీళ్ళైతే ఐఆర్ బ్లాస్టర్ అనేది ఇక్కడ మిస్ కొట్టారు. సో అదొక మైనస్ అని చెప్పుకోవాలి. ఇక తర్వాత చూసుకుంటే దీని పోర్ట్స్ గురించి చెప్పుకోవాలి. యూఎస్బీ పోర్ట్లో వచ్చేసరికి మరీ 2 పోర్ట్లు ఇచ్చారు. సో దీంట్లో మనం మౌసే కనెక్ట్ చేసుకుంటామా, కీబోర్డ్ కనెక్ట్ చేసుకుంటామా, హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసుకుంటామా, లేకపోతే ఏం కనెక్ట్ చేసుకుంటాం. సో వీళ్ళు కనీసం 3 ఇవ్వాల్సింది. సో ఇక్కడ ఇచ్చేసరికి వీళ్ళు 2 ఇచ్చారు. అందులో ఒకసారి ఒకటి 2.0 ఇంకోటిసరికి 3.0 అనమాట. వీళ్ళు 2 ఇచ్చారు. ఇంకోటి మళ్ళీ ఆడియో ఏదైతే జాక్ ఉంటుందో ఆడియో జాక్ అయితే వీళ్ళు ఇక్కడ స్కిప్ కొట్టారనమాట. ఆడియో జాక్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్ అంటే ఇందులో అయితే వీళ్ళు ఇవ్వలేదు. సో అదొక మైనస్ కింద అయితే చెప్పుకోవాలి. సో ఇంకా ప్రధానమైన మైనస్ గురించి చెప్పుకోవాలంటే దీని సేల్ గురించి చెప్పుకోవాలి. సేల్ వచ్చేసరికి వీళ్ళు ఫ్లాష్ సేల్లో తీసుకొస్తారు. ఎవరైనా కొనాలని ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళు కూడా ఆ ఫ్లాష్ సేల్లో వీళ్ళకి అది దొరకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోయి తిట్టుకొని బయటకు అయితే వచ్చేస్తున్నారనమాట. సో ఇది ఒక ప్రధానమైన మైనస్ కింద అయితే చెప్పుకోవాలి. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇందులో ఏవైతే ప్రోస్ ఉన్నాయో ప్రోస్ కన్నా కాన్స్ అయితే మనకి చాలా ఎక్కువ ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి ఈ టీవీ మీరు తీసుకోవచ్చా లేదా అనేది. సో మీరు మళ్ళీ అర్థం కాకపోతే ఇంకోసారి అయితే మళ్ళీ కాన్స్ గురించి విని మీరు అర్థం చేసుకొని ఈ టీవీ తీసుకోవచ్చా లేదనేది మీరు డిసైడ్ అయ్యి మీరైతే తీసుకోవచ్చు. నన్ను అడిగితే 1080p ఉన్నప్పటికీ మన 4K లేదు పోనీ 1080pa అని చెప్పేసి అనుకొని ఈ టీవీ తీసుకుందామన్నా సరే తీసుకోవచ్చు. ఎందుకంటే 55 ఇంచెస్ సూపర్ స్లిమ్ అయితే ఉంది. సో దీన్ని బట్టి అయితే మనం తీసుకోవచ్చు. బట్ నన్ను ఎక్కడైతే డిసప్పాయింట్ చేసింది ఏంటంటే సో చెప్పడానికి వీళ్ళు 4K అల్ట్రా హెచ్డీ అని చెప్పేసి మనకి ఆ కంటెంట్ ఇవ్వలేదు. ఇందులో ఫ్యూచర్లో మనకి అప్డేట్లు ఇస్తారేమో తెలియదేమో కానీ సో ఇప్పుడైతే మనకి 4K అయితే మీరు చూడడానికి అయితే లేదని చెప్పాలన్నమాట. సో ఈ వీడియో ద్వారా మీరు ఎంఐ TV4 ప్రోస్ అండ్ కాన్స్ గురించి తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.